హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కైరా ప్రజ్ఞ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అల్లం పచ్చడి. అల్లం పచ్చడికి కావాల్సినవి అల్లము 85 గ్రామ్స్, సేమ్ క్వాంటిటీలో వచ్చి ఎండుమిర్చి తీసుకోవాలండి. సో అదేవిధంగా బెల్లము, మనము ఎండుమిర్చిను అల్లం తీసుకున్న డబుల్ తీసుకోవాలి. సో 85 గ్రామ్స్ తీసుకున్నాను కదా, నేను 166 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత అందులోకి జీలకర్ర, ఉప్పు తగినంత, వెల్లుల్లిపాయలు 15, నిమ్మకాయ సైజంత చింతపండు. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. సో పచ్చెనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, అలాగే ధనియాలు కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను ఈ కప్పుతోటి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. మనము 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనము. సో మంచిగా ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మాడకుండా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక అల్లం ముక్కలు వేసేసుకోవాలి. మాడకూడదండి, మాడితే చేదు వాసన వస్తుంది. సో మంచి అరోమా వచ్చినప్పుడు తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి చల్లారి పక్కకు పెట్టుకోవాలి. సో అందులోకి నేను మిక్సీకి జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసేసుకున్నాను. అందులో మనము డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. అందులోనే బెల్లం వేసేసుకోవాలండి. బెల్లము, చింతపండు వేసేసుకోవాలి. హాట్ వాటర్ వచ్చి 1/4 కప్ వేసుకోవాలి. సో అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని హింగ్ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలా. ఇది 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం తీసుకొని హాట్ వాటర్ కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు.